ముందు ముందు ఎటువంటి కష్టాలు వస్తాయి, మనుషులు ఎలా ఉండాలి, ఎటువంటి ప్రమాదాలు వస్తాయి? ముందు ముందు ఆడవాళ్ళ నుంచే వస్తాయి మగవాళ్ళకి. ఇంకా ఒక అమ్మాయి ప్రేమిస్తే ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి. అయ్యో ఆమె ఇష్టమైతేనే చేసుకుంటుంది, లేకపోతేనే మారిపోద్ది మళ్ళీ. దాన్ని ఎప్పటికైనా నమ్మకూడదు. మగవాడు మంచివాడు. ముందు ముందు కష్టాలు వస్తాయి. మా జాతకు ఉంటే ఎవరికి ఏమి రావు. దేవుని దోచుకోవాలి. దేవుని దోచుకొని లేవనే ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని బట్టకాల దాన్ని పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే మంగళకొని సూదాన్ని పెట్టి ఈరోజు గుడికి పోయొచ్చు. సరి అలా ఏది ఉండో సైతాన్ ఉండో కష్టాలు ఉండో తొలిగిపోతాయి. ఆడవాళ్ళని ఎప్పటికైనా నమ్మకూడదు. ముందు ముందు కష్టాలే. జాతకు ఉన్న వాళ్ళకి ఏమి రావు. ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి. అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళకి కష్టాలే ఉండవు. మంచినీళ్ళు నాలుగు తాగుతామా అయ్యా? తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి. ప్రేమ ఎవరిని ప్రేమకూడదు. తంపరములు సంపాదించుకునేవి నాశనం చేస్తాం దేశం అంతా. ఒక్కొక్క కాడ 1,00,000 తీసుకుంటున్నాయి. ఒక రీకి 1,00,000 తీసుకునేది స్వామి అమ్మవారు చెప్పి నాకు 1,00,000. దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ 1,00,000. వాళ్ళ ఇల్లు వాకిలు బండ్లు ఈ తాకట్టు పెట్టి దంకపోతుండ్రు. అటు వాళ్ళని ఏం చేయాలంటే పోసి చెప్పి కాలు చేయి బడేపియాలి. అదైందా? పిచ్చిలో పడి వేసాలు వేసి పువ్వు పెట్టి కాటకలు బొట్లు పెట్టి పొరుగు పని చేసుకో, కట్టపడు బతం చేసుకో, బతతో ఉండు. దానికి ఏ కష్టాలు రావు. దానికి కూడా కష్టాలు వస్తాయి. ఒకడొకడు ఏదో చేస్తాడు. ఇప్పుడు సొమ్ము తీసుకుంటున్నాయి ఒక్కొక్కటి. వాడు రాని ఇట్లా ఒకడు వచ్చి అడతాడు. వాడు 2 లక్షలు ఇస్తే వాడిని దగ్గర పిలుస్తున్నారు. ఈ లచ్చిచ్చి వాడు వదిలిపెడుతుంది. ఇది కాపం రాదా? రోజు లచ్చిచ్చి వదిలినోడికి. అందుకనే ఆడవాటిని నమ్మకూడదు. అటాటి శాతాలు చేయకూడదు. మంచిగా బతకాలి. మగోడైనోడు ఆడు కూడా మంచిగా బతకాలి. బతికిన వాళ్ళకి ఏ కట్టాలు రావు. ముందు కూడా మారిపోదు దేశం. అగ్గిపెట్టి బియ్యం అమ్ముతాయి. బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు. మనువాపులు మొత్తం అవుతుండ్రు. అయ్యా మొత్తం మనువాపులు అవుతుండ్రు. తింటానికి మంచి వాళ్ళని ఉంచుతుడు దేవుడు. 7 దొడ్లు ఉంటాయి. కరోనాలో పోతాడు. బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు. మంచిగా ఉండడానికి మంచిగానే ఉంటుంది. మరణమే రాదు. శివుడికి ఏ దేవుని ప్రకారం పోతాడు. వాడు కానీ మగోడు కానీ. ఇప్పటికైనా ఆడవాళ్ళని నమ్మకూడదు. అట్లా తిరగకూడదు మగోడు. అట్లా పోతే అదే పిచ్చి. ఇల్లు అమ్మను, వాకిలు అమ్మను, పొలం అమ్మను, ఇంట్లో ఎన్ని అమ్మను, అయ్యపోతే తల్లిదండ్రులు కొట్టను అది చేస్తున్నారు కొంతమంది. వాడు పిచ్చిలో పడి అట్లా మరి పోలీసులు కంట్రోల్ చేయాలి. నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తే ఏమంటల్లా. అదేం పోలీసులు చెప్పయ్యా? అమ్మ అడుగుకుంటుందా? అమ్మోడు పోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? చెప్పింది బాగుందా? ఆడవాళ్ళని నమ్మకూడదు. పోలీసులు కూడా నమ్మకూడదు. డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళని ఏమంటారా? డబ్బులు ఇవ్వనోటిని మటుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో. అదేనా న్యాయం? అందరినీ చర్చించు. అమ్మ మీకు ఇది తగదు, మీకు ఈ పద్ధతి కాదు. మీరు మన భర్తను చేసుకొని ఒక పెళ్లి చేసుకొని రాయిగా సంసారం పిల్ల జల్లం బతకండి. ఇట్లా వద్దమ్మా. ఏంది లక్షలు 1,00,000 అంటే మాట్లాడు స్వామి. యాదృచ్ఛత లేనివాడు నువ్వు మరుగుతావు దాన్ని. నీకు రోజు 1,00,000 అని చెప్తాయి. మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతి అమ్మాని వచ్చి ఏడ్చిండు. ఏడితే నిలిపోతే హాయిల్ బ్యాంకులు 3 లక్షలు తీసుకున్నట్ట. నేనే చూసుకుంటాడా డబ్బులు అయిపోతే. నేను ఏం చేస్తావు? ఇల్లు తాకట్టు పెట్టి నిలిపోతాయికి బ్యాంకుల్లో పెట్టి 3 లక్షలు 50,000 తీసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చి ఇంకా నెల్లూరు పోకుండా వాళ్ళ అమ్మ నాన్న కాడ ఉంటుండు. ఉండి ఇక్కడ 2 సంవత్సరాలు బతుకుతుండు. తీసేసిండు. అట్లా బతుకున్నారు స్వామి. దేశం మారిపోయింది కాబట్టి దేశమే మారలా, మన బుద్ధులు మారింది. దేశం ఎప్పుడు పొద్దుగుతుంది, పొద్దుపడుతుంది. దేశాన్ని స్వామిని అనకూడదు, సూర్యుని అనకూడదు, చంద్రుని అనకూడదు. మన బుద్ధులు మారినాయి. దాని తెలివి ఒకటే చూపు. అది డబ్బు కోసం వేసాలు వేస్తుంటాయి. అట్లాంటిని పట్టుకొని పోలీసులు ఉండేవాళ్ళు శిక్షిస్తే సరి. ఒకదాన్ని శిక్షించి అందరికి సిగ్గు వస్తుంది, మానుకుంటాయి. అది చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొంటున్నారు. అదేనా పోలీసులు? అది న్యాయమేనా? న్యాయంగా బతకాలి. న్యాయంగా సత్యంగా బతికిన వాళ్ళకి మంచి వస్తే మంచి జరుగుద్ది. అట్లా బతికిన వాళ్ళకి కష్టాలే. మంగొట్టుకు దాన్ని పెట్టుకోవాలి, బాగా స్నానం చేయాలి, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి,
మంచిగా అందరు చల్లన పొద్దు లేతే ఇరు చల్లన పొద్దు చల్లన ఇంట్లో చల్లన పాడి పంట గుడ్డి బిడ్డని దండం పెట్టుకోవాలి. అట్లా వాళ్ళకి ఏమీ కాదు. దేశం మారిపోయింది అయ్యా. బ్రహ్మంగా చెప్పింది ఇది ఇంత కూడా తప్పదు. విద్యార్థులకి ఉద్యోగస్తులకి ఎలా ఉంది 2026 సింహరాశి వాళ్ళకి? చెప్పారా సింహరాశి? 2026 సింహరాశిలో విద్యార్థులకి ఉద్యోగస్తులకి బాగా బాగా ఏం చెప్పు ఏం బాగా? అమ్మ రాట్ల సమస్యలా? కంపే సమస్యలు ఎక్కువ ఉన్నాయా? బాగా. ఓకే. ఏమన్నా ఇల్లు కొనుక్కుంటారా కనీసం? ఇప్పుడే కాలేదు, 7 కాలేదు, ముందు ఎట్లుంటుంది కానీ. ఏం చెప్పు. వ్యాపారస్తులకి ఎలా ఉంది? ఇలా కలిగింది భయ్యా. అది ఉద్యోగస్తులు, ఇది వ్యాపారస్తులు. బాగా బాగా వ్యాపారస్తులు కూడా బాగా. బాగా. పోలీసులకి లాయర్లకి ఎలా ఉంది? కొలుసు బాగుంది. లాయర్ చూసానా బాగా. లాయర్ కూడా వాళ్ళు ఏంది కేసు వచ్చింది అనుకో, దాన్ని అమ్మట పెట్టేట్లా డబ్బులు ఇచ్చే వాళ్ళని ఇంకా తిప్పలు పెట్టేస్తారు. నెలకు 2 నెలలకు అట్ట. అందుకని డబ్బులు ఇచ్చిన వాళ్ళు బాగా చూస్తాం. లాయర్ నమ్మకూడదు. పోలీసు పర్ల నాకు వెళ్ళిపోతుంది. అయ్యో ఇలా కలిగిన కోసామి బాగా వచ్చాయి. ఇప్పుడు రాట్ల అమ్మవారు ఎంత పర్వాలా వాటర్ బాగుంది. ఇప్పుడు పెళ్లి కాని పిల్లలకి పెళ్లి అవుతుందా ఈ సంవత్సరం? ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి? నిదానంగా అయింది. ప్రేమలు ఎక్కువ కదా. ప్రేమ ఎక్కువైంది. భార్య భర్తలకు ఎలా ఉంది? కొట్టుకుంటారా, పోట్లాడుకుంటారా? ఏంటి వాళ్ళ పరిస్థితి? కలిసి ఉంటారా, విడిపోతారా? ఎంతసేపు ఒకళ్ళు ఇడిపోతారు, ఒకళ్ళు బాగానే ఎట్లా వచ్చింది ఇడిపోతారంట. ఓకే. ఏంటి ఏ దేవుడికి పూజించాలి ఈ సంవత్సరం? ఈ సంవత్సరం బాగుండాలంటే అందరికి ఏ దేవుడు పూజించాలి? ఏ పరిహారాలు చేసుకోవాలి? రామువారిని స్వామి, శివైన అమ్మవారిని అందరినీ, అమ్మవారిని శుంకులమ్మ, నూకులమ్మ, ఎల్లమ్మ తల్లి అందరిని పూజిస్తే మంచిదయ్యా. అందరిని అనుకోని మతులు మంచిది. ఓ గుడి పోతున్నారా పొద్దున్న లేవగానే స్నానం చేసి ఇంటి కపూరం కడ్డీలు ముట్టించుకొని అయినా గుడి పోతే ఏ దోశ ఉండబాది, సరి ఉండబాది, కోపా పాలు బాతాయి. పోయి గుడికి పోతే మంచిది. ఏ దానాలు చేయాలి? దానాలు సని ఉండేవాళ్ళు బ్రాహ్మణులకి కందులు శనగలు ఉంటాయి, బుర్ర శనగలు, అవి ఇస్తే మంచిది. దోశ బాది మొత్తం పోతాయి.